యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి బైబుల్ ఎక్కడ ఉందా చెప్తాను. రైట్, యేసుక్రీస్తు దేవుడు. సరే, ఓకే, నడుస్తుంది. రైట్, నడుస్తుంది, అది చెప్తాం. యేసుక్రీస్తు దేవుడు అనే బైబిల్ మొత్తం చెప్తాం. యేసుక్రీస్తు దేవుడు అనే బైబిల్ మొత్తం చెప్తాం. బైబుల్ చెప్తుంది అంటే దేవుడు చెప్పాలి. పరిశుద్ధ బైబిల్లో చెప్పే దేవుడు చెప్పడా? బైబుల్లో చెప్తుంది కదా. ఆయన ప్రశ్నకు సమాధానం చెప్తాను చూడండి. చెప్తున్నాను ఎక్కడెక్కడ చెప్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం ఏముంది ఇక్కడ? వాగ్దానములు వీరు, పితరులు వీరు వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఏ క్రీస్తు గురించి అయితే మనుష్య కుమారుడు అని అంటున్నారో, మనుష్య కుమారుడు అని చెప్తున్నందుకు రాళ్లతో కొట్టి అంటున్నారో, ఆ క్రీస్తు గురించి అసలు అపోస్తలులు చర్చ చేయలేదు అని జాన్ గారు చెప్పారు. ఫోన్ చేసిన ఆయన కూడా ఏమంటున్నాడంటే, మీరు ఆయన చెప్పేది వినండి అన్నాడు. చెప్పేది వినడం కోసం ఇక్కడికి రాలేదు, మేము ప్రశ్నించడానికి, ప్రశ్నించబడటానికి వచ్చాం కదా. సో పితరులు వీరి వారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన క్రీస్తు ఎవరు? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. బైబిల్ మొత్తంలో దేవుడు ఎక్కడుంది అని అడుగు చూపించాను మరి. ఇప్పుడు నేను ఇస్తాను. చెప్తులేండి. తీతుకు రాసిన పత్రిక 2:13 ఇవన్నీ కూడా సారు ఈ బుక్ లో రాశారు. ఆయన ఎలా వక్రీకరించారో కూడా నేను చెప్తాను. ఒకసారి సారు రెస్పాండ్ అయిన తర్వాత చెప్తాను. ఇది కూడా అయిపోయినండి. తీతుకు రాసిన పత్రిక 2:13 కూడా. ఇక్కడ కామాల దగ్గరికి వెళ్తారు చూడండి. ఇప్పుడు చెప్తాను. మనో భక్తి అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తం ఎదురు చూస్తున్న మహాదేవుడు ఎవరు? యేసు క్రీస్తుని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. 1 యోహాను 5:20, అలాగే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం అల్ఫా ఒమేగా అని చెప్పుకున్న తర్వాత, అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఆయన మీద కాలు మీద పడి మొక్కినప్పుడు ఏ దూత అయితే నాకు మొక్కకూడదు అని అంటారో, అయ్యగారు ఏవైతే కోట్ చేశారో వాటిని తీసుకుంటున్నారు. కానీ దానికంటే 21వ అధ్యాయంలో ఒక చాప్టర్ క్రితం ముందే ఏమంటాడు? నేను అతనికి దేవుడై ఉంటాను అని స్వయంగా యేసు క్రీస్తే మాట్లాడతాడు. సామెతలు 28, 22, 23లో పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమందు తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలిగి ఉండెను అన్నటువంటి తర్జుమా అక్కడ రావాలి. మూల భాషలో అలాగే ఉంది. జ్ఞానము గురించే మాట్లాడుతున్నారు, అది యేసు ప్రభుని గురించి కాదు. అనాది కాలం మొదలుకొని, మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం మొదలుకొని నేను నియమింపబడి తిని, లేకపోతే నేను ఆ పనులు చేయడానికి, లేకపోతే ఆ సృష్టి కార్యంలో ఉండాల్సినటువంటి అరమరికలన్నీ తెలుసు కనుక జ్ఞానమును ఆయన నియమించాడు అని ఒక పద్య రూపంలో చెప్తున్నటువంటి భావం ఇది. ఇది సామెతల యొక్క వివరణ. ఈ వచనము సామెతల గ్రంథం రాసింది సొలొమోను రాస్తూ, జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను జ్ఞానానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను చెప్తూ రాసేటటువంటి వాక్య భాగం. ఇకపోతే అంత మాత్రమే కాదు, మీ ఎపిసోడ్ అయ్యే లోపల మీకు యేసుక్రీస్తు దేవుడు అన్న క్లారిటీ రావాలని అన్నారు. తప్పకుండా వస్తుంది. తండ్రి అయిన దేవుడే స్వయంగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో ఏమంటున్నాడు అనంటే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్తున్నాడు. ఎవరు? దేవుడు తన దూతల గురించి మాట చెప్తున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, ఏ కుమారుడు? జాన్ గారు, నేను, లేకపోతే బెన్హర్ గారు కాదు. ఆ కుమారుని గురించి కాదు, యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవా అని. దేవుడు యేసు ప్రభువును దేవా అని సంబోధిస్తున్నాడు. దేవా, నీ సింహాసనం నిరంతరము నిలుచున్నది, నీ రాజ్యదండము న్యాయార్థమై ఉన్నది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఇంతకంటే సాలిడ్ గా, ఇంతకంటే పారదర్శకంగా, ఇంతకంటే తెలుగు భాషలో అర్థమయ్యేటట్లుగా ఇంకేం చెబితే మీరు యేసు ప్రభు